నమస్తే, నేను సిరి. గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే హైదరాబాద్లో అయితే రియల్ ఎస్టేట్ రంగం కొంచెం కుదేలయ్యింది. లేకపోతే అనుకున్నంత స్థాయిలో రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బులు రావట్లే అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఇదే క్రమంలో నిజంగానే ఇప్పుడు మరి హైదరాబాద్లో ఇళ్ళ అమ్మకాలు అయితే మస్తు తక్కువ అయిపోయినాయి అని చెప్పేసి ఒక వార్త అయితే నడుస్తుంది. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో ఇప్పుడు చూస్తుంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏంటి? చాలా వరకు అయితే చాలా డిమాండ్ తక్కువ ఉన్నాయి ఇళ్ళ అమ్మకాలకి కానీ ప్రాపర్టీ అమ్మకాలకి కానీ. ఇప్పుడు ఎవరు ముందుకు రావట్లేదు కొనడానికి. సో రియల్ ఎస్టేట్ రంగం కిందికి పడిపోయింది అన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అంటే రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది అనడానికి రకరకాల కారణాలు ఉన్నాయండి. పడిపోలేదు, వాస్తవానికి చెప్పాలంటే పడిపోలేదు. ఎందుకు పడిపోలేదు నేను అంటున్నానంటే, గత ప్రభుత్వ హయాంలో అక్కడ ఎక్కడమ్మా గండిపేట, కోకాపేట ఎకరం 100 కోట్లు ఏంటి తల్లి చెప్పండి, సింపుల్. అది ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది. వెంటనే అందరూ కలిసి కాంగ్రెస్ మీద తోసేస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ చాలా పెద్ద మ్యాజిక్ ఉంది ఇక్కడ. ఎట్లా అంటే ఆంధ్రప్రదేశ్లో భూమి రేట్లు పడిపోయాయి బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత 5 ఏళ్ళలో. సో ఇక్కడ పుంజుకుంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. సో అందరూ ఎక్కడికి వచ్చి బిజినెస్ చేసుకుంటున్నారు, పెరిగింది అని అన్నారు. పెరిగింది ఏదో ఎకరం ఒక 10 కోట్లు, 20 కోట్లు, మ్యాక్సిమం 30 కోట్లు, 100 కోట్లు ఏంటమ్మా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక హైప్ క్రియేట్ చేసేసారు. ఇప్పుడు ఒక స్టార్టింగ్ తెలంగాణ వచ్చాక 10 కోట్లు ఎకరా, రెండోసారి తెలంగాణ వచ్చేసరికి అది 30 కోట్లు అవ్వాలి కదా. మూడోసారి తెలంగాణ వచ్చేసరికి అది 50, 60 అవ్వాలి కదా. 100 కోట్లు ఏంటమ్మా మూడోసారి ఎలక్షన్స్ టైంకి? ఎలక్షన్స్ ముందే 100 కోట్లు కదా. అంటే గత ప్రభుత్వమే ఒక హైప్ క్రియేట్ చేసి వదిలేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది, ఒక ఎగ్జాగరేట్ స్టేట్కి వెళ్ళాక మరి 100 కోట్లు నిజంగానే అది కొంచెం కష్టమైనది. అంటే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ పక్కన పెట్టండమ్మా, అది కూడా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, అంత బలిసిన వాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు. మరి ఏంటి ఒకసారి ఒకటి వెళ్ళి ఎగ్జాగరేట్ స్టేట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి పతనమే ఎప్పుడైనా సరే. ఏ వ్యాపారమైనా ఏ వ్యవస్థకు సంబంధించి అయినా ఒక్కసారి అలాగ అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అరే వీళ్ళు మరీ టూ మచ్ చేస్తున్నారా. ఈ 10 ఏళ్లలో ఏం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు? ప్రతి దానికి స్ప్రెడ్ అయిపోయారు. ముంబై హైవే, కరీంనగర్ హైవే, వరంగల్ హైవే, బెంగళూరు హైవే ఎక్కడ వదిలేరమ్మా? గత 10 ఏళ్లలో 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత 14 నుంచి మొన్న 23 డిసెంబర్ వరకు కూడా మొత్తం అన్ని వైపులు బిజినెస్ అయిపోయిందిగా. ఇటు ఎక్కడమ్మా ముంబైలో అయిపోయింది సదాశివపేట ఇంకా దాటి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఆల్. అదేంటది బార్డర్ కర్ణాటక వైపు, బేదర్ కాదు మా ముందు ఏదో ఉంటుంది ఊరు, వికారాబాద్ కాదు, ఇటువైపు ఏదో నారాయణఖేడు దాటి కర్ణాటక బార్డర్ ఒకటి ఉంది, సరే పేరేది. అక్కడ వరకు వెళ్ళిపోతే ఇప్పుడు మరి తెలంగాణలో ఎక్కడ ల్యాండ్లు అమ్ముకుంటాడు, ఎక్కడ లేఅవుట్లు అమ్ముకుంటాడు? నేను ఒకసారి ఒక వీకెండ్లో సరదాగా వెళ్ళా ఇటు ముంబై హైవే వైపు. ఆల్మోస్ట్ ఆల్ సదాశివపేట అవన్నీ దాటి వెళ్ళిపోయాక ఒక హైవేకి లోపలికి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ అమ్మా, కేవలం 2 సెంట్లు ప్లేసు 18 లక్షలు అంట. ఆ లోపలికి అవసరమమ్మా? అంటే అంత పొజిషన్ పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల పడిపోయిందంటే ఎట్లా అమ్మా? తప్పు కదా. అంటే ఇది హైడ్రా వల్ల దీనివల్ల కూలిపోయిందని అంటున్నారు కానీ కాదు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఒక పీక్స్ తీసుకెళ్ళిపోయి వదిలేసింది. ఇప్పుడు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతుందంటే ఒకవేళ బీఆర్ఎస్ వచ్చినా తెలంగాణలో ఇంకా అంతకు మించి వెళ్ళేది లేదు రేటు. ఇవేం చేస్తున్నారు, రేట్లు తగ్గిపోయారా, మనం కాస్త ఆగితే మనం వస్తుందేమో అని ఎవడు అమ్మకుండా కూర్చున్నాడు అలాగ, మళ్ళీ రేటు వస్తుందేమో అని. నెక్స్ట్ మీరు అన్నట్టు మధ్యతరగతి వాడు, బిలో మధ్యతరగతి వాడు కొనే పరిస్థితే లేదు. అయితే గీతే అపార్ట్మెంట్లు కూడా కొత్త వాటికి వెళ్ళట్లేదు తెలుసా. ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన నా మిత్రులు కొలీగ్స్ ఒక 4-5 ఫ్లాట్లు కొన్నారమ్మా. వాళ్ళలో ఒక్కడే కొత్త ఫ్లాట్ కొన్నాడమ్మా, 4 సెకండ్ హ్యాండ్ ఫ్లాట్లు కొనుక్కున్నారమ్మా. అది కూడా 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు పాతవి. మరి ఎందుకు కొన్నా? పైగా వాళ్ళ జీతాలు మినిమం ₹1,00,000 జీతగాళ్ళు లేవాలి అందరూ. ఎందుకు మరి వెళ్ళట్లేదు? ఎందుకు స్థలం కొనలేని పరిస్థితి? విల్లా 15 కోట్లు ఏంటమ్మా? విల్లా పక్కన పెట్టండి, ఓన్లీ ఆ అవతార ఏదో ఒకటి చూసారా మన నార్సింగ్ అటువైపు, తెలుసా? ఒక ఫ్లాట్, నాట్ ప్లాట్, ఫ్లాట్ మినిమం స్టార్టింగ్ రేట్ ఎంతో తెలుసమ్మా? 2 CR అమ్మా.
విత్ రిజిస్ట్రేషన్ అండ్ ఆల్ టుగెదర్ 2.5 CR. అవును అవును సార్. ఏంటి జస్ట్ 1200 SFT ఆర్ 1300 SFT నేను చెప్పేది. ఫ్లాట్కి ఏంటమ్మా 2.5 కోట్లు. చాలా మంది కొంటున్నారు అంటే కదా సార్. కొంటున్నారు, కానీ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు నుంచే అక్కడ ఒక టవర్ ఉంటే, ఒక 40 ఫ్లోర్స్ ఉన్న టవర్ ఉంటే అందులో కేవలం 10% 20% సేల్ అవుతున్నాయి. ఏంటి స్టార్ట్ చేసిన 2 ఏళ్లలో, మిగతా 80% అవ్వటం లేదు. వీళ్ళు ముందు వాళ్ళు కొన్ని చూపించుకొని అలా ఈ 20% ఫర్ ఎగ్జాంపుల్ అందులో 100 ఫ్లాట్లు ఉన్నాయమ్మా, 20 ఫ్లాట్లు అమ్ముతున్నాయి, మిగతా 80 అవ్వట్లే. బట్ బిల్డర్కి రియల్టర్కి ఈ 20 ఫ్లాట్లకే ఆ డబ్బులు వచ్చేస్తున్నాయి, మిగతా 80 ఖాళీగా ఉండేటికి వచ్చి నష్టమే లేదు. మెల్లమెల్లగా ఆకువైతే ఏముంది, మెయింటెనెన్స్ డబ్బులు వస్తాయి. ఈ నెల ఫ్లాట్ అయిందా చాలు, ఈ సంవత్సరం సరిపడి మెయింటెనెన్స్ నాకు వచ్చేసింది. ఆడే మార్కెట్ కూడా చేసుకోవట్లే. గాట్ మై పాయింట్, అర్థమవుతుందా? బిల్డింగ్ లో 20% ఫ్లాట్లకే వీడి పెట్టిన పెట్టుబడి, కన్స్ట్రక్షన్ డబ్బులు, వీడు ఇవ్వాల్సిన మామూలు, వీడి లాభం వచ్చేస్తున్నప్పుడు మిగతా 80 ఖాళీగా ఉండేటికి నష్టం లేదు, తగ్గట్లేదు. వాడు నువ్వు వస్తే ఈ రేటుకి అమ్ముతా, లేకపోతే లేదంటున్నాడు. అంటే బిల్డింగ్ అంతటికి కలిపి ఈ 100 భాగాలు చేయాల్సింది దాన్ని 20 భాగాలు చేసి ముందే అమ్మేస్తున్నాడు, మిగతా 80 భాగాలు మెల్లగా అమ్ముకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిందనడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమా, సామాన్య ప్రజల, లేదా రియల్టర్లా? నేను ఫస్ట్ లాజిక్ మ్యాజిక్ ఉందన్నానే. బీఆర్ఎస్ అన్ని చోట్ల డిస్ట్రిక్ట్స్లో ఓడిపోయింది, బట్ హైదరాబాద్లో ఎందుకు గెలిచిందమ్మా? అంటే హైదరాబాద్లో ఉండే సోకాల్డ్ ఇతర రాష్ట్రాల వాళ్ళకి రేట్లు తగ్గిపోకూడదు, రెంట్లు తగ్గిపోకూడదు అనే ఉద్దేశంతో, మరలా బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ బీఆర్ఎస్ని గెలిపించారు. ఊర్లో వాళ్ళు కొద్దిగా దూరదృష్టితో ఆలోచించారు. మూడోసారి వస్తే మళ్ళీ వీళ్ళు వింత పాకెట్లు ఎక్కువ అవుతాయనో, లేదంటే వీళ్ళు విపరీతంగా దోచుకుంటారనో మీద మరి ఆలోచన ఏంటి తెలియదు, కానీ జస్ట్ మార్చి చూద్దాం. అలా మార్చితేనే మంచిది కదా. తమిళనాడులో కూడా చూడండి, 5 ఏళ్ళు ఒకరు 5 ఏళ్ళు ఒకరు. అలా చేయడం వల్ల ఒక్కొక్కడికి బాధ్యత ఉంటుంది, భయం ఉంటుంది, ప్రజల మీద కొంతైనా ఒక కనీసం 10% పని అయినా చేస్తాడు. అలా ఒకరు 100 కోట్లు ఏంటమ్మా? ఈ 100 కోట్ల కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది? బీఆర్ఎస్లో ఉన్నప్పుడే కదా వచ్చింది. మరి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకేం చేస్తుంది? అలాగని 100 ఇప్పుడు మీరు ఇంటి రెంటే ఉంది, మీరున్న ఇంటి రెంట్ ఆల్రెడీ 15,000 మీరు ఉంటున్నారు, మీరు ఖాళీ చేసి వేరే దగ్గర వెళ్ళిపోయారు. కొత్తగా వచ్చినోడికి 13,000 ఇస్తాడా? 16,000కైనా ఇస్తాడు, కానీ 15,000 కూడా ఇవ్వడు. అంతే కదా, ఖాళీ చేస్తే నెక్స్ట్ 1,000 పెంచుకుంటాడు. మరీ వరస్ట్ కేసులో 15,000కైనా ఇస్తాడంటాడు, కానీ 14,000 ఇచ్చే పరిస్థితి ఉందా? ఒక్కసారి 10 నుంచి 15,000 చేసేసినా కూడా ఎవడు దిగుతాడు? అది పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్లో. హైదరాబాద్ విశ్వనగరము మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, సూపర్ డూపరు అని కూడా ఒక్కసారి పెంచేస్తే నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఏమవ్వాలి? ఏమంటే వాడు హైడ్రా గీడ్రా అని చెప్పేసి ఆర్మీ తోసేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు కాదు ఇది. ఈ రకమైన విశ్లేషణ చేస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది ఎవరు ఎక్కడ రాంగ్ స్టెప్ వేశారనేది. రియల్టర్లు కూడా కావాల్సిందేంటి? నాకు, నా కొడుక్కి, నా మనవడికి రాబోయే 7 తరాలకు కూడా సరిపోవాలి. లేకపోతే వాళ్ళు కార్లు, వాళ్ళ బిల్ మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి అమ్మా? చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా.